హ్యాపీ సండే గైస్. అరే ఈ రోజు డిష్ పేరు బీరకాయ కీమా కూర. సూపర్ గా ఉంటుంది. అని పాట వచ్చేసింది నాకు. బంగారు తెలియదు నువ్వు. ఇంత మంచిగా వంట చేసే పైన దొరకటం ఎన్ని జన్మలు అదృష్టమో. నీ జన్మ ధన్యమైపోయిందమ్మా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. హ్యాపీ సండే గైస్. అరే ఈ రోజు మళ్ళీ నువ్వు నేను వేసుకున్న డ్రెస్ వేసుకున్నావు. నువ్వు నేను వేసుకున్న డ్రెస్ నేను పొద్దున్న నుంచి ఇదే వేసుకున్నాను, నువ్వు మార్చుకుని వచ్చావు. కానీ నేను అనుకోలేదు. మా కనెక్షన్ ఎలా ఉంటుందండి, అనుకోకుండా వేసుకున్న డ్రెస్సులు కానీ అనుకోకుండా వచ్చే మాటలు కానీ మా కనెక్షన్ అనేది మన థాట్ ప్రాసెస్ అన్ని ఒకటేలాగా ఉంటాయి. మాకే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. నా మైండ్ లో ఏముంది అని నేను ఆలోచించుకున్నట్టు తను చెప్పేస్తుంది. లేదంటే తన మైండ్ లో ఏదైనా థాట్ వస్తే నేను ఏదైనా చెప్పేసాను అనుకోండి, జస్ట్ నో నేను అనుకున్నానని చెప్తుంది. సో ఇవన్నీ మాకు భలే చాలా మిరాకిల్లా జరుగుతాయి అన్నమాట, మిరాకిల్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సండే స్పెషల్ మీరు అందరూ టైటిల్ చూసేసి ఉంటారు. అండ్ మై ఫేవరెట్ కర్రీ అండి ఇది మాత్రం. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే, నాన్ వెజ్ లో కమ్మదనం కంటే ఎక్కువ చాలా మంది స్పైస్ ఆర్ మసాలా ఏమంటారు నాన్ వెజ్ అనే ఫీలింగ్ ఉంటుంది. గరం మసాలాలు ఉండాలి. కానీ దీనిలో అసలు ఎంత కమ్మదనం ఉంటుంది. అల్లం వెల్లుల్లి అక్కర్లేదు, గరం మసాలాలు అక్కర్లేదు, కానీ అద్భుతమైన రుచితో ఉంటుంది అనమాట. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేస్తే చేసుకుంటూనే ఉంటారు మీరు మీ ఇంట్లో. పులుసు ఎలా క్లిక్ అయిందో మన ఛానల్లో, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయో, సేమ్ ఈ దానికి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది అని చెప్పి. లెట్ us see. ఓకే. సో దానికి ముందు మా నీలి మేఘాల ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చేయండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పేస్తాను. సో మన ఈ రోజు డిష్ పేరు బీరకాయ కీమా కూర. సూపర్ గా ఉంటుంది. సో బీరకాయలు ఇలాగా 1 కిలో వరకు తీసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకోండి. ఈ తోల్ని మనం తర్వాత పచ్చడి చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత 1/2 కిలో కీమా మంచిగా కడిగి అది కూడా నీళ్ళు పోవడానికి పెట్టేసేసాను. కొత్తిమీర, ఒక 2 టమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలాగా చీల్చి పెట్టుకోండి. కూర కారం మన ఎన్ఎం ఫుడ్స్ది, పసుపు మన ఎన్ఎం ఫుడ్స్ది, ఉప్పు బయట కొట్టుది, తర్వాత నూనె. సో ఫస్ట్ మటన్ కీమా ఉడకబెట్టుకోవాలండి. మంచిగా ఇలా కడిగి ఇలాగా సన్న జల్లెడ, నేను కీమా కోసమే ఇట్లాంటిది కొనుక్కుంటా, లేకపోతే ఏరుకుంటూ ఉండాలన్నమాట. మనము చాలా కష్టమైపోతుంది. దీంట్లో కొద్దిగా వాటర్, మరి ఎక్కువ వద్దండి, ఊరికే కొంచెం పసుపు, పొయ్యి మీద పెట్టాక సరిపడా ఉప్పు వేసి ఇలాగా, అంటే ఉప్పు పసుపు మళ్ళీ అక్కడక్కడ ఉండిపోకుండా మనం ఇలాగ మంచిగా కలిపేసుకొని ఇది ఉడకాలి. మీకు అందరికీ కీమా ఉడకబెట్టడం తెలుసు కదా. సో దీంట్లో బ్రహ్మ విద్య ఏం లేదు. ఫస్ట్ టైమర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఫస్ట్ విజిల్ వచ్చిన తర్వాత సిమ్ చేసుకోండి. లేత మాంసం అయితే 2-3 విజిల్స్కి ఉడికిపోతుంది. కొంచెం ముదురైతే ఇంకో 2 చూసుకొని మళ్ళీ పెట్టుకోండి. ఓకేనా? మరి పేస్ట్ అయిపోకూడదు, బాగోదు. సో ఇప్పుడు కటింగ్ అండి. ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసేసి మా ఎన్ఎం ఫుడ్స్లో హేమంత్ అని ఉంటాడనమాట. సో హేమంత్ వాళ్ళ తోటం అనమాట, ఒంగోలు నుంచి వచ్చాయి. మీ అందరికీ అలవాటు ఉందా బీరకాయలో చేసి చూడడం? ఖచ్చితంగా చూసే కట్ చేసుకోండి, లేకపోతే కట్టిక చేదొస్తే కూర అంతా పాడైపోతుంది. అందుకనే మా అమ్మ దాన్ని నేర్పించింది అనమాట.
బీరకాయ కానీ దోసకాయ కానీ కంపల్సరీ చేతి చూసే కట్ చేసుకోవాలి, ఓకేనా? బీరకాయ కొనేవాళ్ళు ఎలా కొనాలి అని చెప్పు ఒకసారి, ఇదిగో. చెప్తావు కదా. ఇలా ఉండాలమ్ము, ఇవి ఇలా గుంటలు గుంటలు లోపల ఉండకూడదు. ఇవి చూడు ఫుల్గా ఉన్నాయి చక్కగా. అప్పుడు ఏంటంటే గీత పైకి కనిపించాలి, అప్పుడు మంచిగా లేతగా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏమంటారు, ఎక్కువ వేస్టేజ్ పోదన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో వచ్చే ఈ పీల్ ఉంది కదా, బీరకాయ తొక్కు, ఇదంతా తీసి పెట్టుకుంటాం, కడిగి పెట్టుకున్నాను. అందుకే ఇంకో రోజు పచ్చడి చేసుకోవచ్చు కదా చక్కగా. బీరకాయ తొక్కుతున్నారు అస్సలు అదిరిపోతుంది అమ్మ. బీరకాయ తొక్కుతో ఎన్నిసార్లు చేశానమ్మా మన ఇంట్లో. దీంట్లో కొంచెం మామిడికాయ వేసి, అంత కొబ్బరి వేసి, బీరకాయ తొక్కులో, బీరకాయ పచ్చడిలో ఈ తొక్కంతా దాస్తావా? ఓ డబ్బాలు వేసుకుని దాచుకొని రేపు వండుకుంటా పచ్చడి. బీరకాయ తొక్కుని నీట్గా చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా గ్లాస్ బౌల్ వేసేసుకున్నా, తర్వాత పచ్చడి చేసుకోవచ్చు. సో ఇలాగా బీరకాయని మరీ సన్నగా చాప్ చేయొద్దు, ఎందుకంటే చేతికి అందదు మళ్ళీ. లేదయి కదా, అసలు ఎంత లేదుగా చూడము. ఎంతైనా పొలమే కదా అమ్ము, మనకి మార్కెట్ల నుంచి వచ్చేటప్పటికి అవి సగం చచ్చిపోయి పొలమా తదాస్తు దేవతలు మనకు ఒక పొలం ఇప్పించాలి నాన్న. చక్కగా లేత మాంసం సూపర్గా ఉడికిపోయింది. అంతే, ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? చాలు. సో ఒక వెడల్పు కడాయి పెట్టుకున్నాము, దాంట్లో కావలసినంత ఆయిల్. నాన్ వెజ్ ఆయిల్ బాగుంటే బాగుంటుంది. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ మూత పెట్టేసి సిమ్ చేసేద్దాం. ఉల్లిపాయలు చూసావా ఎంత మంచిగా కలర్ మారిపోయాయో. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేస్తున్నాము. ఆల్రెడీ మనం కీమాలో కూడా వేసుకున్నాం, సో చూసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఇవి ఉడకాల్సిన పని లేదు, ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు హై చేసుకున్న పొయ్యి, ఎందుకంటే ఒకేసారి బీరకాయతో పాటు వాడతాయి అన్నమాట. మంచిగా వేసేస్తున్నా. ఒకసారి ఇలా తిప్పేసుకుందామండి కిందికి పైకి. మనం ఇది వాడాలి, అప్పుడే కీమా వేయమన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కీమాలు ఉప్పు వేసుకొని ఉన్నాము, సో చూసుకొని వేసుకోవాలి. ఈ బీరకాయకి సరిపడా ఉప్పు వేద్దాం, ఓకే? దాని తర్వాత నా ఫేవరెట్, మా ఆయన ఫేవరెట్ కూర కారం. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరెవరైతే ఎన్ఎం ఫుడ్స్ నుంచి ఇంకా ఈ అద్భుతమైన కారంని టేస్ట్ చేయలేదో వెంటనే చేయాలి, అప్పుడే మీకు తెలుస్తుంది దాని యొక్క విలువ. బీరకాయ మంచిగా వాడాలి అంటే మనం ఏం చేస్తామంటేనండి, ఇప్పుడు సిమ్లో పెట్టేస్తామన్నమాట. సిమ్లో పెట్టేసేస్తే ఊరికే వాడిపోతుంది. అండ్ ప్లీజ్ బీరకాయలో వాటర్ వేయకండి, ఇది లేత బీరకాయ, ఊరికి అలానే వాడిపోతుంది. కాబట్టి మనం అసలు బీరకాయలో వాటర్ వేయాల్సిన పని లేదు. ఎందుకనంటే బీరకాయ ఇట్ సెల్ఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. బీరకాయ, సొరకాయ, దోసకాయ వీటిలో చాలా వాటర్ ఉంటుంది అనమాట. సో అవే రిలీజ్ చేస్తాయి. అండ్ సమ్మర్స్లో బీరకాయ, సొరకాయ, దోసకాయ, కీరకాయ ఇవన్నీ కూడా మన బాడీని చాలా కూల్గా ఉంచుతుంది అనమాట. సో వీలైనంత వరకు సమ్మర్లో మనము ఈజీ డైజెస్టబుల్ వెజిటబుల్స్, కడుపుకి చాలా ఫ్రెండ్లీగా ఉండే వెజిటబుల్స్ తింటే ఏమవుతుందంటే మన హెల్త్ అనేది కూడా బాగుంటుంది, ఓకేనా? సో ఇది మంచిగా వాడి మధ్య మధ్యలో కలిపి దగ్గరికి వచ్చేటట్టు చూసుకుందాం, ఓకేనా? ఇదిగో మనం ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు, కానీ చూడండి ఎంత బాగా. ఇప్పుడు దిస్ ఇస్ ద అసలు అదిరిపోతుంది అమ్మ, అసలు మన కూరగాయల స్మెల్ చాలా అంటే చాలా. ఇప్పుడు చూస్తే అసలు ఇది కుక్ అయిపోయింది, అసలు లేతగుంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కీమాలోకి ఈ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి కదా. సో అందుకని ఈ పాయింట్లో అంటే హాఫ్ కుక్ అయినప్పుడే మనం ఈ వాటర్ అన్ని కీమా మొత్తం వేసేస్తాం. వేసేసి ఒకసారి కలపాలి. సో ఇలాగ కలుపుకోవాలండి.
కొంచెం ఉడకనిద్దాం. ఉడకనిస్తే ఏమవుతుందంటే ఈ ఏదైతే ముద్దలు ముద్దలు మీకు కీమా కనిపిస్తుంది కదా, అదంతా చక్కగా బీరకాయలోకి కలుస్తుంది అనమాట. ఆ తర్వాత మనము ఉప్పు కారాలు సరిపోయాయా అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు హైలో పెట్టుకుంటాం. హైలో పెట్టుకున్నాం కదా అని అజాగ్రత్త వద్దు, అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు చాలామంది అనుకుంటారు నాన్ వెజ్లో గరం మసాలాలు లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే నాన్ వెజ్ నీసు వాసన వస్తుందేమో అని చెప్పి. వండే విధానం కరెక్ట్ ఉంటే, ఇది నేను చాలా వీడియోస్ ఎక్కడైతే నేను జింజర్ గార్లిక్ గరం మసాలా వాడలేదో ఆ వీడియోస్లో చెప్పాను. వండే విధానం కరెక్ట్ అయితే మాత్రం అస్సలు మీకు స్మెల్ అనేది ఉండదు. మీకు తెలుసా మన వెస్ట్రన్ కంట్రీస్లో లేకపోతే చాలా కంట్రీస్లో అసలు ఫిష్కి ఏమి పోయారు, జస్ట్ లిటిల్ డ్రిజల్ విత్ ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్ వేసేసి తవ మీద ఫ్రై చేస్తారు లేకపోతే బేక్ చేస్తారు. అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్. సో దాన్ని మనం ఎన్హాన్స్ చేయడానికి వేస్తాం కానీ అదర్వైజ్ రూల్ అనేది అయితే లేదు. ఓకేనా? ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయా? ఇప్పుడు కాసేపు దీన్ని ఉడకనిద్దాం. మంచిగా ఉడికి ముద్దగా అవ్వాలి, దగ్గరికి రావాలి. ఓకేనా? గుమగుమలాడుతుందా? చూసావా? ఈ కాస్త నీళ్ళు కూడా ఉండకూడదు నాన్న, మొత్తం ఫుల్ చక్కగా దగ్గరకు వచ్చేయాలి. ఇంత బాగా చేస్తావు, ఇంత నేను షూట్ చేస్తాను కానీ నేను వంట చేయలేదు. ఎలా? ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వీడియోలు తీసుంటావమ్మ నువ్వు నావి? అంటే ఏంటంటే అమ్ము ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ లేదు కుకింగ్లో, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అంతే తేడా. ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా చూపిస్తా. చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా వదిలేసింది. ఓకే, అసలు అమేజింగ్ టేస్ట్. ఇప్పుడు మనము కొత్తిమీర మంచిగా వేసుకోండి. ఇలాగా కొత్తిమీర వేసి మంచిగా కలపండి. వెంటనే కొత్తిమీర ఇదైపోతుంది, ఏమంటారు, మెత్తగా అయిపోతుంది. వేడి వేడి బీరకాయ కీమా. ఓకే, ఇదిగోండి అన్నం వండుకున్నాం. సండే అంటే ఈ మాత్రం ఉండాలి కదా. కలిపెట్టినా బా స్మెల్ అయితే గుమగుమలాడుతుందండి. ఆహా ఏమి రుచి అని పాట వచ్చేస్తుంది నాకు. ఉప్పు కారం సరిపోయిందా నాన్న? నేను తేలిపోతున్నాను నీలి మేఘాలలో. అసలు నేను ట్రస్ట్ మీ అండి, ఎంత కమ్మగా టేస్టీగా ఉందండి కర్రీ. మేబీ ఆ కూరకారం కూడా యాడ్ అయ్యి, కూరకారము దాంతో బీరకాయ అన్నలాగా కరిగిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ, బీరకాయ అసలు భలే ఉంది, కరిగిపోతుంది నోట్లో. చాలా బాగుందండి. నువ్వు చెప్పు, మనము ఎన్నోసార్లు వండుకుంటాం కదా ఇలాగా, అల్లం వెల్లిపాయ లేకుండా, మసాలాలు లేకుండా. చాలా అంటే లైట్గా ఉంటుంది, అసలు హెవీనెస్ ఉంటుంది మనకి. అందులో ఇలాంటి సమ్మర్లో మనం ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ హెవీగా ఫీల్ అవ్వము, మంచిగా తింటాము. మళ్ళీ పక్కన రసం కూడా వేసుకుని చాలా సింపుల్ ఫుడ్. బంగారు తెలియదు నువ్వు. ఇంత మంచిగా వంట చేసే పైన దొరకటం ఎన్ని జన్మలు అదృష్టం. నీ జన్మ ధన్యమైపోయిందమ్మా. సో ఇంత టేస్టీ వంటలు నీలి మేఘాల్లో ఛానల్లో కంటిన్యూస్గా మీరు చూసి దాన్ని ఆదరిస్తున్నందుకు ఈ మధ్య నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ ఆల్వేస్ వాంట్ టు థ్యాంక్ మై హస్బెండ్ బికాస్ తనే నన్ను, అంటే నేను మొన్న కూడా కొంచెము భయపడ్డా,
మనం ఇసుగుదొందులు గ్రేవీ ఇరుగురు వేసినప్పుడు కూడా చూస్తారో లేదో అని చెప్పి కొంచెం భయపడ్డా. కానీ తను ఏమంటాడంటే ఈరోజు కాకపోతే రేపు చూస్తారు, కానీ నువ్వు నీ ప్యాషన్ నువ్వు వదలకు. అదే కదా మెయిన్, మనకు కావాల్సింది మన పార్ట్నర్ నుంచి అదే సపోర్ట్. నువ్వు డైవర్ట్ అవ్వకు. నీ టాపిక్ ఏంటి? కుకింగ్. నువ్వు కుకింగ్లోనే ఉండు. ఈరోజు ఒకటి ఫ్లాప్ అయినా రేపు హిట్ అవుతుంది అని అంటారు. సో అది నమ్మకం, ఆ నమ్మకంతోనే నేను ఇది కంటిన్యూ చేస్తానన్నమాట. ఇంకొక ముద్ద తింటాను ప్లీజ్ తిను. సో మీరు కూడా చక్కగా కీమా ఇంకా బీరకాయ ఇలా వండుకొని ఎలా ఉందో మాకు తప్పకుండా మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. చాలామంది చెప్తారు నా వంటలు చేసి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, మెసేజెస్లో బయట నేను కలిసినప్పుడు ఎలా వచ్చాయి ఏంటి అనేది. దట్ గివ్స్ మీ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంటుందండి. నేను చాలా అదృష్టవంతున్నాను. వాటెవర్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. Bye bye.